సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై పండుగ రద్దీ కొనసాగుతుంది. నందిగామ వై జంక్షన్ ను పరిశీలించారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. చిల్లకల్లు కీసర టోల్ ప్లాజాలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లుగా సిపి వెల్లడించారు. పండుగ తర్వాత తిరుగు ప్రయాణంలోనూ వాహనదారులు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు. నందిగామ జంక్షన్ లో పరిస్థితిని ఎమ్మెల్యే సౌమ్య కూడా సమీక్షించారు. వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న క్రమంలో నిన్న ఒక్కరోజే 46,000 వాహనాలు రావడం జరిగింది. సో 2 టోల్ గేట్స్ డేటా మనం రియల్ టైంలో తీసుకునేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. అయితే నిన్న ఇక్కడ ఒక నందిగామ దగ్గర మేము వాస్తవానికి ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నది మన గరికపాడ్ చెక్ పోస్ట్ దగ్గర, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో కొన్ని ఇష్యూస్ ప్రతి సంవత్సరం ఇష్యూ నడుస్తూ బట్ ఈసారి అనూహ్యంగా నందిగామ దగ్గర కొంత ట్రాఫిక్ జామ్ కావడము, ఒక 40 to 45 minutes ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. సో దానికి ఎందుకు జరిగింది అనేది ఒకసారి విశ్లేషిస్తున్నాము. మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ అనేది చాలా కీలకమైన సమస్య నందిగామలో. ఇక్కడ మనకి హైవే అదేదో బైపాస్ శాంక్షన్ అయినా కూడా ప్రతిసారి కూడా ఇక్కడ సమస్య ప్రధాన కారణం మొన్న మేము పరిశీలిస్తే అంతర్గత సమస్యలు, అంటే బిల్స్ సరిగ్గా రాక కాంట్రాక్టర్ నష్టంలో ఉన్నట్లు, ఆయన ముందుకు రావట్లా పూర్తి చేయడానికి. మేము అనేక సార్లు హైవే వారికి పీడీ గారికి మేము కాల్ చేస్తాము. వారు కూడా కాంట్రాక్టర్ మీద ఒత్తిడి చేయడం జరిగింది. మేము చాలా వెయిట్ చేశాను, ఎంపీ గారి దృష్టిలో కూడా పెట్టాము. నిన్న ఎంపీ గారి పుషప్తో నిన్న మళ్ళీ కొంత పనులు టెంపరీగా స్టార్ట్ చేశారు.